guys, hi, hello, welcome back to Nani Minu Vlogs. ఎన్నిసార్లు చెప్తావు? అయిందా బాగా అయిందా నేను చెప్పలేదు కాబట్టి నేను అప్పుడు రెడీ అవుతున్నా. పాస్ తీసుకున్నాము. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నాని మిన్ను వ్లాగ్స్. మన గ్రౌస్ మౌంటైన్ ఎక్స్ప్లోరేషన్ అయిపోయిన తర్వాత మేము అబౌట్స్ఫోర్డ్ లో ఒక రూమ్ బుక్ చేసుకొని అక్కడ నైట్ స్పెండ్ చేసాం. ఇదే ఆ రూమ్. సో నేను ఫస్ట్ ఇల్లంతా తిరిగి చూపిస్తాను. మార్నింగ్ ఫెరీకి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఉండడం బెస్ట్ అనిపించింది. అండ్ ఈ ఎయిర్బిఎన్బి తక్కువ కాస్ట్ లోనే మాకు దొరికింది. యాక్చువల్గా ఇదైతే 2 బెడ్రూమ్ ఫ్లాట్. ఓనర్ ఏం చేశాడంటే ఒక బెడ్రూమ్ లో తను ఉంటాడు అండ్ ఇంకొక రూమ్ ని ఎయిర్బిఎన్బి చేశాడు. ఇక్కడ ఇది చాలా అంటే చాలా కామన్. గ్రౌస్ మౌంటైన్ లో వాకింగ్ చేసి మిన్ను అయితే చాలా అలసిపోయింది. సో తను ఫ్రెష్ అవుతుంది. ఈ లోపు నేను ఇల్లంతా తిరిగి చూపిస్తాను. ఇది 2 బెడ్రూమ్ ఫ్లాట్ అని చెప్పాను కదా. యాక్చువల్ గా 2 బెడ్రూమ్ ప్లస్ డెన్ అనమాట. ఈ వర్క్ స్టేషన్ పెట్టిన ఏరియాని డెన్ అంటారు. అండ్ హాల్ ఇలా అయితే అరేంజ్ చేశాడు. ఎయిర్బిఎన్బికి ఎలా ఉండాలో అలా అన్ని అయితే అరేంజ్ చేసి పెట్టాడు. అసలు ఎయిర్బిఎన్బి అంటే ఏంటి అనుకుంటున్నారా? మన ఇండియాలో ఓయో లాగా ఇక్కడ ఎయిర్బిఎన్బి సేమ్ కాన్సెప్ట్. కానీ ఇండియాలో ఓన్లీ హోటల్స్ మాత్రమే ఓయోలో పెడతారు. ఇక్కడ మనం ఉండే ఇల్లు బేస్మెంట్ ఈ ఎయిర్బిఎన్బి హోస్ట్ లాగా ఒక రూమ్ ని అలా ఎయిర్బిఎన్బికి అయితే పెట్టేయచ్చు. ఇది ఒక టైప్ ఇన్కమ్ జనరేషన్ అని అయితే చెప్పొచ్చు. హాల్లో 4 మెంబర్స్ కూర్చుని ఒక చిన్న డైనింగ్ టేబుల్, సోఫా, టీవీ అండ్ కార్నర్ లో ఒక చిన్న ర్యాక్ పెట్టి గిఫ్ట్ ఐటమ్స్ అయితే పెట్టాడు. చిన్నప్పుడు మన అమ్మమ్మ తాతయ్యలు పేదరాజు పెద్దమ్మ కథలు చెప్పేవాళ్ళు కదా. ఆ కథల్లో రాజకుమారుడు డే అంతా ట్రావెల్ చేసి నైట్ పడుకోవడానికి ఒక పేదరాజు పెద్దమ్మ ఇంటికి వెళ్ళి ఆ నైట్ అక్కడ స్పెండ్ చేసేవాళ్ళు కదా. అదే ఎయిర్బిఎన్బి కాన్సెప్ట్ అప్పటి నుంచి ఉంది. అండ్ ఈ ఇల్లు అయితే మా ఇద్దరికి నచ్చింది. ఎందుకంటే చాలా కంఫర్టబుల్ గా కాజీగా ఉంది. సోఫా అయితే నాకు నచ్చింది. కొద్దిసేపు ఇక్కడ కూర్చున్నాను. తర్వాత ఈ విండోలోంచి బయటికి చూస్తే నేను ఒక థింగ్ చూసి అయితే షాక్ అయ్యాను. ఎందుకంటే ఈ ఇంటికి చాలా దగ్గరలో హోమ్లెస్ వాళ్ళు అయితే ఉన్నారు. కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి. యాక్చువల్ గా నేను షవర్ చేసి బయట కొద్దిసేపు వాక్ చేద్దాము, అబౌట్స్ఫోర్డ్ నైట్ లైఫ్ చూద్దాం అనుకున్నాము. కానీ విండోలోంచి ఇది చూసి కొంచెం షాక్ అయ్యాము. అండ్ బయటికి వెళ్ళాలంటే కొంచెం స్కేరీగా అనిపించింది. మన ఇండియాలో బెగ్గర్స్ ఎలాగో ఇక్కడ హోమ్లెస్ పీపుల్ అలాగా. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కోల్డ్ వెదర్ లో బయట ఉండాలి కాబట్టి ఎప్పుడు డ్రగ్స్ తీసుకుంటూనే ఉంటారు. అందుకే వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎర్లీ మార్నింగ్ 6కే లేచి నేనైతే రెడీ అయిపోయాను. నాని అయితే రెడీ అవుతున్నాడు. ఇప్పుడు నైట్ ఫుల్ టైర్డ్ గా ఉండి అయితే నేను పడుకున్నాను. నాని ఈ విండోస్ నుంచి చూస్తే హోమ్లెస్ పీపుల్ కనిపిస్తున్నారని చెప్పారు. ఒకసారి అయితే నేను కూడా చూద్దామని వచ్చినాను. చూడండి ఇక్కడ కనిపిస్తున్నారు, ఇంకా అక్కడే ఉన్నారు. నాకు తెలిసి వీళ్ళు నైట్ అంతా ఇక్కడే ఉన్నారేమో. వీళ్ళకి ఇల్లు అంటూ ఏమీ ఉండదు. సో ఈ వెదర్ లో వీళ్ళు సర్వైవ్ అవ్వనీకే డ్రగ్స్ ఆర్ ఇంజెక్షన్స్ చేసుకుంటారు. తిననీకి ఫుడ్ కావాలి కదా, అందుకనే దొంగతనం చేస్తారు. హే గాయ్స్, వెల్కమ్ టు నాని మిన్ను వ్లాగ్స్. నేను గర్ల్స్ అయితే ఇప్పుడు మేము ఫెరీలో వాన్కోవర్ నుంచి విక్టోరియాకి వెళ్తున్నాము. సో ఇప్పుడు మేము ఫెరీ టెర్మినల్స్ దగ్గర ఉన్నాము. ఎలా ఉందో చూపిస్తాను చూడండి. నైట్ స్పెండ్ చేసిన ఎయిర్బిఎన్బి నుంచి ఇక్కడికి 1 అవర్లో అయితే వచ్చేసాము. లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఇలా కార్లు అన్ని అయితే లైన్ లో ఉన్నాయి. చాలా డిసిప్లిన్ గా లైన్లు అయితే ఫాలో అవుతున్నారు. నాకు ఇది నచ్చింది. ఈ ఫెరీ ఏంటంటే మనం మన కార్ తీసుకొని ఫెరీ లోపలికి వెళ్ళిపోతాము. ఫెరీలో కార్ పార్క్ చేయొచ్చు. డ్యూరేషన్ నాకు తెలిసి 1 అవర్ 20 మినిట్స్ 1 అవర్ 30 మినిట్స్ ఉంది. సో ఈ 1 అవర్ 30 మినిట్స్ మన కార్ ఫెరీలో కింద పార్క్ చేసి ఉంటుంది. మనం పైకి వెళ్ళి వ్యూస్ అంతా చిల్ అవుతూ వెళ్ళొచ్చు. ఫెరీ దిగిన తర్వాత అక్కడ నుంచి కార్ తీసుకొని మన డెస్టినేషన్లో మన ఎక్స్ప్లోరింగ్ అంతా కంటిన్యూ చేయొచ్చు. మేమైతే ఏం చేసామంటే మా ఫెరీ 9 o'clock ఉంది. మేము ఎర్లీగా లేచి ట్రాఫిక్ ఎంత ఉంటుందో అని చెప్పి తొందరగా వచ్చేసాం. మేము రెడీ కూడా అవ్వలేదు. ఇప్పుడు రెడీ అవుతుంది. ఇప్పుడు 7:30 అవుతుంది. 9 o'clockకి ఫెరీ మూవ్ అవుతుంది. 1 అవర్ ముందు రావాలన్నారు. బట్ ఇక్కడ 7:30కే వచ్చేసారు చాలా మంది జనాలు. సో మేము కూడా లైన్లో అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ లైన్ ఫినిష్ చేసుకొని లోపలికి వెళ్ళి అసలు ఫెరీలో పార్కింగ్ ఎలా చేస్తాము, అసలు ఎలా ఉంటుంది ఎంటైర్ థింగ్ అన్నది చూపిస్తాము. సో స్టే ట్యూన్డ్ యువర్ ఛానల్. అండ్ ఇప్పటి వరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ముందు ఇంకొక కార్ మాత్రమే ఉంది. ఇది అయిపోతే మనం చెక్ ఇన్ చేసేయచ్చు. అంటే ఈ టెర్మినల్ దగ్గర మనం ఆన్లైన్లో పర్చేస్ చేసిన టికెట్ చూపిస్తే దాన్ని స్కాన్ చేసి మనకు ఒక పాస్ అయితే ఇస్తారు. సో దాన్ని తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. నాకైతే ఫుల్ ఎక్సైటింగ్ గా ఉంది. ఇక్కడ నంబర్స్ ఉన్నాయి 20 to 34. Hello. What's the name? Prithvi. 9 o'clock for 2. Yeah. Any dangerousness today? No. Lane number 45 on the right. Thank you. Lane number 45 on the road. Oh God.
పెద్దగానే ఉందిగా. ఇదంతా అటేనా? 40 ఏమన్నారు 45వా? 40, 41. 45. అరే అయితే మనమేనా ఫస్ట్? అవునా? అయ్యే వీళ్ళందరూ వాళ్ళందరూ వేరే ఫెరీలకి చాలా ఎట్లకి వచ్చినాం మనం. ఇట్స్ ఓకే. ఓకే అవి చెప్పి వాళ్ళందరూ చెప్పి వాళ్ళు చూడు కారు దిగినారు ఇక్కడ. ఇంత వెయిటింగ్ ఉండాలా మనం? ఇప్పుడు ఉండలేము కానీ అక్కడ ఉండాలి. దిగేటప్పుడు అన్ని కార్లు తీసిన తర్వాతనే మన కార్ తీయాలి. అప్పుడు మనం కూడా దిగి ఫొటోస్ దిగుదాం. సో గైస్ మేమైతే టెర్మినల్ పాస్ తీసుకున్నాము. మా లేన్ 45. యాక్చువల్గా ఇక్కడ చాలా లేన్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ టైమ్ స్లాట్స్ ఉన్నాయి. టైమ్ స్లాట్స్ని బట్టి లేన్స్ అయితే పెట్టారు. నేను ఒకసారి కెమెరా తిప్పి చూపిస్తాను. సో మీకు అక్కడ ముందు 45 కనిపిస్తుంది కదా. సో మేము ఉన్నది 45 లైన్లో. ఇటు 44, 43, 42 ఐ థింక్ 35 నుంచి ఉన్నాయి లైన్స్ అవన్నీ ఒక్కొక్క టైం స్లాట్ని బట్టి. సో మాది 9 o'clock టైం స్లాట్ కాబట్టి ఇక్కడ ఉంది. ఇది 8:30 టైం స్లాట్ అనుకుంటా. ఆ పక్కనది 8 o'clock టైం స్లాట్. సో వాళ్ళు రెడీగా ఉన్నారు ఆన్ బోర్డ్ అవ్వడానికి. సో ఈ వెహికల్స్ అన్నీ అయితే వెళ్తున్నాయి అండ్ మీరు అక్కడ చూస్తే ఫ్లైఓవర్ మీద నుంచి కార్లు ఫెరీలోకి అయితే ఎక్కుతున్నాయి. నేను అక్కడ కార్లోనే ఉంది. నేను ఒకసారి మార్కెట్లో ఏముంది ఒకసారి చూద్దామని అయితే వెళ్తున్నాను. హే గైస్, హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు నాని మిన్ను వ్లాగ్స్. ఎన్నిసార్లు చెప్తావు? నేను చెప్పలేదు కాబట్టి నేను చెప్తున్నాను. సో గైస్ మేమైతే ఇప్పుడైతే ఫెరీ దగ్గరికి అయితే వచ్చేసినాము. 9 o'clock అనమాట మా బోర్డింగ్. ఐ మీన్ ఇప్పుడు 8:50 అవుతుంది. సో నాకు తెలిసి 9 o'clock ఓపెన్ చేస్తారు అనుకుంటా. ఫెరీ అయితే ఉంది కదా, ఫెరీ అయితే అక్కడ ఉంది, కనిపించట్లేదు బికాస్ ఆఫ్ ఇక్కడ చాలా మంది కార్స్ అయితే వెయిటింగ్ అక్కడ వరకు. సో మనమైతే ఫెరీ ఏమో అక్కడ ఉంది, కనిపించట్లేదు, బట్ వెళ్దాం. ఇక్కడైతే మార్కెట్ కూడా ఉంది. తస్వసిన్ జై మార్కెట్ అన్నమాట. సో ఇక్కడ మనము ఏదన్నా కొనుక్కోవచ్చు అండ్ ఫుడ్ కూడా ఉంది కదా. దాంట్లో రెస్టారెంట్స్ ఉన్నాయి, ఫుడ్ తినొచ్చు అండ్ మామూలుగా మనం స్టిక్కర్స్ అవి కొంటాం కదా, అవి ఉన్నాయి. అంటే గిఫ్ట్ షాప్ లాగా. ఓకే, ఒక సైడ్ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇటు సైడ్ కెఫేలు ఉన్నాయి. ఓకే, బాగుంది. నేను రెస్ట్ రూమ్ యూజ్ చేసుకొని వచ్చా. ఓకే, సో ఇది హార్బర్ పోర్ట్ అక్కడ కనిపిస్తుంది కదా, అది హార్బర్ పోర్ట్ అన్నమాట. ఇది మన పోర్ట్, ఫెరీ పోర్ట్ ఇది. మేము వచ్చేసరికి అయితే లైన్ అయితే కట్టేసినారు. మేము ఇంకా మొత్తం తిరుగుదాం అనుకున్నాము అదంతా, బట్ థ్యాంక్ఫుల్లీ వి కేమ్. నాని అయితే అరే అక్కడికి వెళ్దాం, మొత్తం సిటీ తిరిగేసి వద్దాం అన్నాడు. 8 o'clock వద్దామని చెప్పిండు, బట్ వచ్చేసినాం కదా, అది హ్యాపీ. లేకపోతే అక్కడెక్కడో మూలకుంటుండే. సో అలా అన్నమాట. నేను ఎంబీఏ ఫ్రెండ్స్ తోటి వైజాగ్ బీచ్లో ఎక్కితే ఇప్పుడు నానితోటి బీసీలో ఎక్కుతున్నాం. పసిఫిక్ సముద్రం కదా, పసిఫిక్ ఓషన్ కదా, ఇది పసిఫిక్ ఓషనే కదా. సో గైస్ ఇప్పుడైతే మనం ఫెరీ దగ్గరికి అయితే వచ్చేసినాము. అండ్ నాని అయితే ఇప్పుడు దాకా ఫొటోస్ దిగినాడు. దిగలేదు, దింపిన కూడా. నన్ను కూడా దింపినాడు. గేట్స్ ఓపెన్ అయ్యాక స్లోగా కార్ ని డ్రైవ్ చేస్తూ ఫెరీ లోపలికి అయితే వెళ్ళాము. ఇద్దరికి ఫస్ట్ టైం కదా, కార్ ని డ్రైవ్ చేస్తూ లోపలికి వెళ్తుంటే చాలా అంటే చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. ఎప్పుడైనా కార్ ఫెరీలో పెట్టారా? ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్. ఇక్కడ స్టాఫ్ ఫుల్ ఆర్గనైజ్డ్ గా ఉన్నారు. టికెట్ స్కాన్, లేన్ అసైన్మెంట్, టైమింగ్స్, ఎవ్రీథింగ్ పంచువల్ గా ఉండే. ఒక్కటి చెప్పాలంటే కెనడాలో డిసిప్లిన్ కి సెల్యూట్ చేయాలి. గైస్ మన కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాము. సో ఇలా పైకి అయితే వెళ్ళిపోతాం.
ఈ ఫెరీలో అయితే టోటల్ 7 డెక్స్ ఉన్నాయి. డెక్ 1, డెక్ 2 వెహికల్స్ కోసం, డెక్ 3 ప్లాట్ఫామ్ అండ్ డెక్ 4 కూడా వెహికల్ కోసం, డెక్ 5 వచ్చేసి ప్యాసింజర్ సీటింగ్, డెక్ 6 అయితే ఓపెన్ రూఫ్. ఇప్పుడు మనం అయితే ఓపెన్ రూఫ్ కి వచ్చాము. డెక్ 7 కూడా ఓపెన్ రూఫే, కానీ ఫ్రంట్ పోర్షన్ లో మాత్రం కెప్టెన్ ఉంటారు. అక్కడికి మనకైతే లో లేదు. అండ్ ఇక్కడ నుంచి వ్యూస్ అయితే ఇలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అప్పుడే ఓషన్ వైబ్ వచ్చేసింది. ఫేస్ మీద అలా చల్లగా గాలి తగులుతుంటే క్రేజీగా అనిపిస్తుంది. మేము ఇద్దరమే కాబట్టి డైరెక్ట్ గా ఓపెన్ డెక్ అయితే వచ్చేసాము. ఎప్పుడెప్పుడు ఫెర్రీ మూవ్ అవుతుందా అని ఎక్సైటెడ్ గా ఉన్నాము. ఈ లోపు ఒక రౌండ్ చుట్టూ తిరిగొద్దామని వాకింగ్ అయితే స్టార్ట్ చేసాము. చాలా మంది అప్పుడే ప్లేసులు సెట్ చేసుకొని కూర్చున్నారు. మాలా కొంతమంది చుట్టూ తిరిగి అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. చాలా హ్యాపెనింగ్ గా అనిపించింది. చాలా మంది వాళ్ళ పెట్స్ ని కూడా తీసుకొచ్చారు. అయితే మూవ్ అవడం స్టార్ట్ అయింది. ఈ క్రూజ్ కి ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అని మేమైతే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఈ ఫెరీ బై డైరెక్షనల్, అంటే 2 డైరెక్షన్స్ లో అయితే వెళ్ళగలుగుతుంది. ఇక్కడ నార్త్ అమెరికాలో పెట్స్ ని పెంచుకునే వాళ్ళు వాళ్ళతో పాటు వాళ్ళ పెట్స్ ని కూడా తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళ పెట్స్ కి చాలా అటాచ్డ్ గా ఉంటారు. ఇంకో రీజన్ ఏంటంటే ఇక్కడ పెట్ ని ఇంట్లో వదిలేసి వెళ్ళలేరు, తీసుకెళ్లి పెట్ కేర్ లో పెట్టాలి అండ్ అది చాలా కాస్ట్లీ. సో మాక్సిమం ఇలా వాళ్ళతో పాటు తీసుకొచ్చేస్తారు. ఫెరీ అయితే మూవ్ అవుతుంది. సో మేము ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి అని కొద్దిసేపు డిస్కస్ అయితే చేసాము. సో గైస్ క్రూజ్ అయితే ఎక్కేసాము, పైకి వచ్చాము. కింద కార్ పార్క్ చేసేటప్పుడు యాక్చువల్గా మేము ఎక్కువ వీడియో కవర్ చేయలేదు. ఎందుకంటే నేను ఇందాక మీకు ఒక టికెట్ లేదా టెర్మినల్ పాస్ చూపించాను కదా, అది ఇక్కడ పడేసాను. అది వెతుకుతున్నాము. బట్ నేను ఫోన్లో ఫోటో తీసుకున్నాను కాబట్టి మేబీ అది చూపించి కవర్ చేయొచ్చు అనుకుంటున్నాను. అదర్ దెన్ దాట్ సూపర్గా ఉంది. మేము కిందంతా ఎక్స్ప్లోర్ చేసాము. ఇప్పుడు పైన డెక్ మీదకి వచ్చాము. డెక్ కూడా బాగుందా, కొంచెం భయం వేస్తుందా? ఓకే, సో ఎండ గట్టిగా కొడుతుంది. నాకు తెలిసి ఫెరీ స్టార్ట్ అయ్యి మూవ్ అయిన తర్వాత ఈ పైన ఎవ్వరు ఉండరు అనుకుంటా. ఒకటి ఎండ కొడుతుందని, సెకండ్ థింగ్ ఏంటంటే ఫెరీ మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నడవలేరు. సో ఈ 2 రీజన్స్ అనుకుంటున్నా. గాలి కూడా ఎక్కువనే వస్తుంది. బట్ ఇంకా చూపిస్తాము ఏమేమి చేస్తాము ఇక్కడ. అసలు ఒకసారి ఫెరీ స్టార్ట్ అయిన తర్వాత అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అవుతారు కదా, వాళ్ళు సెటిల్ అయిన తర్వాత ఒకసారి ఫెరీ మొత్తం చుట్టూ తిరిగి చూపిస్తాము. సో అప్పుడు మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అసలు ఏముంటుంది, ఎలా ఉంటుంది అన్నది. ఏ పాప ఎలా ఉంది సోఫార్? సో గైస్ క్రూజ్ అయితే మూవడం స్టార్ట్ అయింది. చూడండి వాటర్ ఇప్పుడిప్పుడే కొద్దిగా కదులుతున్నాయి. నేను కెమెరా అటు తిప్పి చూపిస్తాను. సో గైస్ మీరు అక్కడ చూడొచ్చు వాటర్ మూవ్ అవుతుంది అండ్ మనం పోర్ట్ నుంచి దూరం వచ్చేస్తున్నాము. యాక్చువల్గా మన ఫెరీ అక్కడ పార్క్ చేసి ఉండే, ఇప్పుడు ఇలా టర్న్ తీసుకొని అటు వెళ్ళిపోతుంది. అది ఇంకా రొటేట్ అవుతుంది. ఆ రొటేట్ అవుతున్నది తెలుస్తుంది. ఓ యాక్చువల్గా ఫ్రంట్ ఇటా అది అర్థం కావట్లేదు. ఫ్రంట్ ఎట్ సైడ్ అన్నది, బట్ ఇప్పుడైతే అటు ఫేస్ అవుతుంది. సో మేబీ అటు ఫేసే అలా వెళ్ళిపోతుంది.
లోపల డెక్ 5 లో సీటింగ్ అరేంజ్మెంట్ అయితే ఇలా ఉంది. చాలా మంది వచ్చి సెటిల్ అయిపోయారు. అండ్ ఇక్కడ క్విక్ స్నాక్స్ కావాలనుకుంటే బ్యాక్ సైడ్ అయితే వెండింగ్ మెషిన్స్ ఉన్నాయి. డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి అయితే మనం పర్చేస్ చేయొచ్చు. మిన్ను నేనైతే బయటికి వెళ్తున్నాము. ఈ సీటింగ్ అరేంజ్మెంట్ అయితే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. ప్లేసెస్ అందరూ ఆక్యుపై చేసి అయితే పెట్టుకున్నారు. సో మేము బయటికి వెళ్ళి కొద్దిసేపు ఆ చల్ల గాల్లో ఎంజాయ్ చేయాలని అయితే అనుకుంటున్నాము. వాటర్ వేవ్స్ ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి కదా. ఒక పక్క ఒక కలర్ ఉంది, మౌంటైన్స్ కూడా కనిపిస్తున్నాయి. అక్కడ ఇంకొక ఫెరీ. చూపి. నాకు తెలిసి అది రిటర్న్ అవుతుంది. యా మేబీ మొత్తం ఐలాండ్ ఇదంతా కదా. మేమైతే ఇప్పుడు బ్రిటిష్ కొలంబియాలో ఉన్నాము. బ్రిటిష్ కొలంబియా వ్యాంకోవర్ లో మనం ఫెరీ ఎక్కితే మనం ఇప్పుడు విక్టోరియా ఐలాండ్, పేరా ఐలాండ్, విక్టోరియా. చూడండి ఐలాండ్, ఇదంతా ఐలాండే కదా. చాలా బాగుంది. సో గైస్, ఈ ఫెరీలో కింద ఇందాక మనం సీటింగ్ అరేంజ్మెంట్ చూసాం కదా, అక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది. అండ్ పైన అప్పర్ డెక్లో ఇలా కూర్చోడానికి అయితే ప్లేస్ ఉంది. అండ్ అది కాకుండా ఇక్కడ పైన ఉంది, బట్ పైకి మనం ఎలో లేదు. సో కింద పార్కింగ్ ఏరియాలో మనం కార్లు పార్క్ చేసి కింద నుంచి 1, 2, 3 డెక్స్ ఉన్నాయి. ఆ 3 డెక్స్లో అందరు కూర్చోవచ్చు. అండ్ అది కాకుండా ఇది అప్పర్ డెక్. ఈ అప్పర్ డెక్ ఓపెన్ ఉంటుంది, ఇక్కడ కూడా కూర్చోవచ్చు. కానీ కొంచెం చల్లగాలి వస్తుంది, ఎక్కువసేపు ఉండలేము. సో మేమైతే అక్కడ కింద కూర్చున్నాం ఇప్పటి వరకు. ఈ ఫెరీ 1 hour 35 minutes అయితే జర్నీ ఉంది. సో 9 AM కి స్టార్ట్ అయింది. మేము 10:35కి అయితే రీచ్ అవుతాము. పడవ సైరన్ వినిపిస్తుంది కదా. ఇదంతా సినిమాలో నేను చూసింది అయితే రియల్గా ఫస్ట్ టైం నేను ఇలా ఫెర్రీ ఎక్కడం. చిన్న చిన్న బోట్లు అవి ఎక్కాను, కానీ ఫెర్రీ అయితే ఫస్ట్ టైమే. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. విన్ను అయితే మంచిగా వ్యూస్ ఎంజాయ్ చేస్తుంది. విన్ను, అక్కడ ఏం కనిపించింది? ఒకసారి కనిపించింది. అమ్మ కూడా చెప్తుంది వేలు కనిపిస్తుంది. అక్కడే ఉంది మంచిగా. ఇక్కడ యా ఓయ్ పాప, ఎలా ఉంది? యా, ఓషన్ కదా, కానీ బాగుందా? బాగుంది. ఐ మీన్ సన్ కూడా పడుతుంది సైమల్టేనియస్ లో. లైక్ రెండు మిక్స్ అయిపోతే అది చలి అనాలా ఎండాలా ఏం అర్థం అవ్వట్లేదు. సూపర్ అసలు. బట్ వ్యూస్ ఎంజాయ్ చేస్తున్నావా? ఐ మీన్ ఓషన్ లో ట్రావెల్ చేయడం ఇది పెద్ద విషయమే. యూ లైక్ ఇట్?
ఓకే. సో గాయస్ మనమైతే విక్టోరియాకి అయితే వచ్చేసినాము. ఒక 10 minutesలో మనమైతే రీచ్ అవుతాం. సో అక్కడ మనము కిందికి వెళ్ళి మళ్ళా కార్ పికప్ చేసుకొని విక్టోరియా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. వెళ్ళిపోదామా? నాకేమనిపిస్తుంది చెప్పాలా, మనం కార్ ముందు తీసుకొచ్చి పెట్టినాం కదా, వెనకకైతే తీసుకుపోలేము, మనమే ముందు బయటకు వెళ్తాం. మేబీ అట్లనే అనుకుంటా. అనౌన్స్మెంట్ ఏం చెప్పినారంటే వెళ్ళి కార్లో కూర్చోండి ఎవరి డ్రైవర్ లాలా అన్నరా? సూపర్. ఓకే. సో ఇంకా వెళ్ళి కార్లో కూర్చుంటే వాళ్ళు టాక్ చేసిన వెంటనే బయటకు తీసుకెళ్ళిపోతాం. కొంతమంది కిందికి వెళ్ళిపోయినారు కూడా. సో గైస్ మేమైతే కిందకైతే వెళ్ళిపోతున్నాము. కార్ దగ్గరికి ఏం తెలియదు కదా. కిందికి చూద్దాం. ఈ ఎంట్రన్స్ ముందే, ఈ స్టెప్స్ కింద ముందే. సో గైస్ మేమైతే కార్ దగ్గరికి వచ్చేసాము. మెన్ను ఆల్రెడీ కార్లోకి వచ్చింది అండ్ అందరూ డ్రైవర్స్ అయితే కార్లోకి వచ్చిన్నారు. పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మేము డ్రైవ్ చేసుకొని బయటకు వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, కార్తో ఓషన్ మీద ట్రావెల్ చేయడం, కపుల్ మూమెంట్స్, ఆ చల్లని బ్రీజ్ లో టైం స్పెండ్ చేయడం, వెయిల్ ని చూడడం అన్ని కలిపి ఒక స్పెషల్ అనుభూతి అయితే వచ్చింది. పోర్ట్ దగ్గరకు వచ్చేసాం. మీ కార్లలో వెళ్ళి కూర్చోండి అని కెప్టెన్ అనౌన్స్మెంట్ ఇచ్చేదాకా అసలు మాకు తెలియనే లేదు 1.5 hour అలా పాస్ అయిపోయిందని. నువ్వేమంటావు మిన్ను? నాని, ఫెరీ జర్నీ సూపర్ గా ఎంజాయ్ చేసాం కదా. యా, చాలా సూపర్ గా. ఇంకా నౌ వీఆర్ ఆఫిషియల్లీ ఎంటరింగ్ టు విక్టోరియా సిటీ, ఏ బ్రిటిష్ కొలంబియాలో ఉన్న క్యాపిటల్ సిటీ. ఓ, మనం బీసీ క్యాపిటల్ లో ఉన్నామా అయితే? ఎస్ నాని, వెహికల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. నువ్వు కూడా కార్ స్టార్ట్ చేయి. యా చేస్తున్నా. బికాస్ మనమే ముందు వచ్చాం కాబట్టి నువ్వు ముందు స్టార్ట్ చేస్తే వెనక వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు కార్. యా స్టార్ట్ అయిపోయింది. ఇంకొక 2 కార్లు 3 కార్లు ఉన్నాయి. అవి వెళ్తే మనము బయటకు వెళ్ళిపోతాం. నాని, నాకైతే చాలా ఆకలిస్తుంది. నాకు కూడా రా. వెళ్ళేటప్పుడు టిమోటిన్స్ గా స్టాప్ తీసుకుందాం. యా అవునరా, చాలా హంగ్రీగా ఉన్నాం. సో ఒక టిమోటిన్ స్టాప్ కంపల్సరీ. నాకైతే డబుల్ కాఫీ అండ్ వ్రాప్. నాకైతే బ్లాక్ కాఫీ పడాల్సిందే. ఆ సిప్పులో టేస్ట్ వేరే లెవెల్ అబ్బా.
రోడ్ ట్రిప్ లో టిమ్స్ ఈస్ మస్ట్. సరే కానీ బ్రేక్ఫాస్ట్ అయినాక ఎక్కడికి వెళ్దాం? బడ్జెట్ గార్డెన్స్. ఈ ప్లేస్ వరల్డ్ ఫేమస్ గార్డెన్స్ లో ఒకటి. సూపర్ కలర్స్, ఫ్లవర్స్, ఫౌంటైన్లు, ఫోటో స్పాట్లు, అబ్బో కేక్ ఉంటది. వావ్, అయితే నెక్స్ట్ వ్లాగ్ లో ఫుల్ టూర్ అయితే చేసేద్దామా? యా చేద్దాం, బికాస్ బడ్జెట్ గార్డెన్ డిజర్వ్స్ ఫుల్ అటెన్షన్. అది నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది. సో తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. బడ్జెట్ గార్డెన్స్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ కలర్ఫుల్ షార్ట్స్, చిల్ సీన్స్ ఉంటాయి. సో డోంట్ మిస్ ఇట్. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మీరు కూడా ఫెరీలో ట్రావెల్ చేశారా లేదా ప్లాన్ చేస్తున్నారా అది కూడా మెన్షన్ చేయండి. సో ఇప్పటికైతే బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా?